ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఎక్స్పోలో కాంగ్రెస్ గుండాలు భారత మండపంపై దాడి చేసి ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరచడాన్ని నిరసిస్తూ స్థానిక నందం గనిరాజు జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య మాట్లాడుతూ కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన వ్యక్తులు ఏఐ సమ్మిట్లో అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గౌరవం ఇస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇలాంటి దేశ విద్రోహ కార్యక్రమాలు కాంగ్రెస్ నిర్వహించడం వల్లే దేశంలో అన్ని చోట్ల నుంచి తుడిచిపెట్టుకుపోతుందని ఎద్దేవా చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలపు సత్యసాయిరాం, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి సాయి, నాయకులు పెరుమాళ్ల పవన్, గండ్రుతు పవన్, మజ్జి శివ, గోవింద్, కృష్ణ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది అగ్ర నాయకత్వం వాళ్ళ యొక్క ప్రతినిధులు అక్కడ హాజరవడం జరిగింది. భారత్ వికసిత భారత్గా విరజిల్లాలని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ యొక్క సంస్కరణలు భారత యొక్క అభివృద్ధిని తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న ఏఐ సమ్మిట్ను కూడా అడ్డుకోవడం కోసం అని చెప్పి అర్ధనగ్నంగా ఆ యొక్క సమ్మిట్ ప్రాంగణంలోకి వారు ప్రవేశించడం జరిగింది. నిజంగా అది భారత యొక్క కీర్తి, నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న వారు చేసినటువంటి ఆ అరాచకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని స్కామ్ల దేశంగాను, అవినీతి దేశంగాను, పేదరిక దేశంగాను తీర్చిదిద్దితే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారత్ వికసించిన భారత్గా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆర్థికంగా కానీ, వ్యవసాయ రంగం కానీ, రక్షణ రంగంలో కానీ అన్ని రంగాల్లో మనం చూసుకుంటే కనుక భారత్ ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలతో పాటు పోటాపోటీగా ముందుకు వెళ్తూ ఉంది. కానీ వీరు ఇతర దేశాల్లో వారు ఎవరైనా మన దేశంలోకి వచ్చి ఇలాంటి సమ్మిట్లు జరుగుతున్నప్పుడు మన దేశం యొక్క గౌరవాన్ని వారు కాంగ్రెస్ పార్టీ వారు తగ్గించడం కోసం ఏదో విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.